హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఆల్రెడీ మీకు పాన్ కార్డ్ ఉన్నట్లయితే అందులో మీరు ఏమైనా కరెక్షన్స్ అనేవి చేసుకోవాలి అనుకుంటే ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో మనం చూద్దాము. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ప్రాసెస్ అంతా కూడా అర్థమవుతుంది. ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇందులో మీరు చూసినట్లయితే ఫస్ట్ అప్లికేషన్ టైప్లో మీరు చేంజెస్ ఆర్ కరెక్షన్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ పాన్ కార్డ్ అని ఉంది కదా. దానిపై మీరు క్లిక్ అయితే చేయాలి. ఇక కేటగిరీ అయితే మీరు ఇండివిజువల్ అని క్లిక్ అయితే చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, అప్లికెంట్ ఇన్ఫర్మేషన్. ఇందులో మీరు శ్రీమతి లేదా కుమారి మీరు ఏదైతే ఉన్నారో అది మీరు ఇక్కడ ప్రిఫర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ నేమ్, ఈమెయిల్ ఐడి, మిడిల్ నేమ్, మొబైల్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ అయితే చేసి క్యాప్చర్ కోడ్ మీరు ఎంటర్ చేసి కంటిన్యూపై మీరు క్లిక్ చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు మీ టోకన్ నెంబర్ ఈ విధంగా రావటం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు చెక్ అయితే చేసి కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్పై మీరు క్లిక్ అయితే చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు హౌ డూ యూ వాంట్ టు సబ్మిట్ యువర్ పాన్ అప్లికేషన్ డాక్యుమెంట్స్ సబ్మిట్ డిజిటల్లీ త్రూ ఈకేవైసీ అండ్ ఈ సైన్ పేపర్లెస్ అని ఉంది కదా. దానిపై మీరు క్లిక్ అయితే చేయవచ్చు. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఈ విధంగా కింద మీకు స్క్రోల్ అయితే మీరు చేసిన తర్వాత వెదర్ ఫిజికల్ పాన్ కార్డ్ ఈజ్ రిక్వైర్డ్ అని ఉంది కదా. అక్కడ మీరు ఎస్ లేదా నో మీరు ఏదైతే ప్రిఫర్ చేస్తున్నారో అక్కడ మీరు ఎంటర్ అయితే క్లిక్ అయితే చేయండి. ఆ తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, అలాగే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెంబర్ ఇన్ కేస్ ఉంటే, ఆ తర్వాత ఇక్కడ ఫుల్ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఫోటో మిస్ మ్యాచ్, సిగ్నేచర్ మిస్ మ్యాచ్ లేదా డీటెయిల్స్ ఆఫ్ పేరెంట్స్ మీరు ఏదైతే ఇక్కడ కరెక్షన్ అనేది చేసుకోవాలి అనుకుంటున్నారో అక్కడ మీరు క్లిక్ అయితే చేయండి. అంటే ఆ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇన్ కేస్ మీరు డీటెయిల్స్ ఆఫ్ పేరెంట్స్ అనేది అంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా లేకుంటే అక్కడ మీరు క్లిక్ అయితే చేస్తే ఈ విధంగా ఇక్కడ ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ అయితే ఉండటం జరుగుతుంది. అక్కడ మీరు మీ డీటెయిల్స్ అనేవి అంటే మీ పేరెంట్స్ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయాలి. ఆ తర్వాత పేరెంట్స్ నేమ్ టు బి ప్రింటెడ్ ఆన్ ది పాన్ కార్డ్ మదర్ లేదా ఫాదర్ ఎవరి నేమ్ అయితే ప్రింట్ అనేది చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ దగ్గర అక్కడ సెలెక్ట్ అయితే చేసి నెక్స్ట్ పై మీరు క్లిక్ చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, అడ్రస్ ఇక్కడ మీ అడ్రస్ అంతా కూడా మీరు కంప్లీట్గా అండ్ నీట్గా కరెక్ట్గా మీరు ఇక్కడ ఫిల్ అయితే చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, మీరు నెక్స్ట్ పై క్లిక్ అయితే చేయండి. ఈ విధంగా మీరు మరికొన్ని డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ అయితే చేయాలి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ డిక్లరేషన్ అనేది చూసినట్లయితే ఇక్కడ మీరు డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఫోటో అలాగే సిగ్నేచర్ మీరు అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఆల్రెడీ మీ దగ్గర ఉన్న పీడిఎఫ్స్ అయితే మీరు కంపల్సరీగా పీడిఎఫ్ ఫైల్స్ అయితే మీరు ఇక్కడ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి మీరు అప్లోడ్ అయితే ఈజీగా చేయవచ్చు. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ యాడ్ డాక్యుమెంట్ దగ్గర మీరు ఏదైనా డాక్యుమెంట్ అనేది మీరు అటాచ్ చేయాలి అనుకుంటే చేయవచ్చు. ఆ తర్వాత ఫ్రెండ్స్, మీరు ప్రొసీడ్ పై క్లిక్ అయితే చేయండి. ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఫీ అయితే పే అనేది చేయాలి. ఐ అగ్రీ దగ్గర మీరు క్లిక్ అయితే చేసి ప్రొసీడ్ టు పేమెంట్ పై మీరు క్లిక్ చేయండి. ఈ విధంగా స్కానర్ అంటే క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మీరు స్కానర్తో స్కాన్ అయితే చేసి మీరు పేమెంట్ అయితే కంప్లీట్ అయితే చేయవచ్చు. ఆ తర్వాత ఫ్రెండ్స్, మీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయింది అని ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక పేజ్లో మీ టోకన్ నెంబర్, అప్లికెంట్ నేమ్, ఆధార్ నెంబర్, ఓటీపీ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసి సబ్మిట్ అయితే చేయండి. ఈ విధంగా మీ పాన్ సర్వీసెస్ అనేది రిక్వెస్టెడ్ అయ్యాయి అని ఒక డాక్యుమెంట్ అయితే ఒక పాపప్ అయితే వస్తుంది. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మళ్ళీ ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసి వెరిఫై ఓటీపీ మీరు క్లిక్ చేసిన తర్వాత మీ అంటే ఇప్పుడు మీరు ఎంటర్ చేసిన పాన్ కార్డ్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఒక పాన్ కార్డ్లా రెడీ అవుతుంది. అది పీడిఎఫ్ ఫైల్గా అయితే రెడీ అవుతుంది. మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. పాస్వర్డ్ కూడా వాళ్ళు ముందే చెప్తారు. ఆ పాస్వర్డ్ అనేది మీరు ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా మీ పాన్ కార్డ్ అయితే రావటం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.